Welcome to JRTV. Now we can discuss about sweet amla, తీపి ఉసిరి. ఇది వేసవిలో పుష్కలంగా లభించే అరుదైన ఫ్రూట్. ఇందులో పుష్కలంగా మీకు విటమిన్ సి సప్లిమెంటేషన్ అద్భుతంగా ఉంటుంది. మనకి బాడీ యొక్క ఇమ్యూనిటీ అనూహ్యంగా పెంచే అద్భుతమైన ఉసిరి మన డే టు డే లైఫ్లో మనం రెగ్యులర్గా ఒక ఉసిరి తీసుకుంటే అద్భుతంగా మనకి విటమిన్ సి సప్లిమెంటేషన్ అయ్యి మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి అల్జీమర్స్ అనే వ్యాధి మనకి దరిదాపుల్లోకి రాదు. ఇందులో మీకు ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ ఫేసెట్స్ ఉంటాయి. రుద్రాక్షకి ఏ విధంగా అయితే సింగిల్ ఫేసెట్, డబుల్ ఫేసెట్, పాలీఫేసెట్స్ ఆర్ మల్టిపుల్ ఫేసెట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇది ఒక చిన్న గుమ్మడికాయ సైజు లాగా మీకు ఫేసెట్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు అద్భుతంగా మీకు ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ స్వీట్ ఆమ్లా. మనకి ఇది పెద్ద ఉసిరికి ఏ విధంగా ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయో అదేవిధంగా ఈ స్వీట్ ఆమ్లాకు కూడా అద్భుతమైన అమృత గుణాలు ప్లస్ ఆయుర్వేదిక్ గుణాలు పుష్కలంగా ఉన్న ఏకైక ఫ్రూట్ స్వీట్ ఆమ్లా. మనకి ఈ కాండం మీద చిన్న స్టాక్ కింద వచ్చి గుత్తులు కింద మీకు విరగ కాసిన ఉసిరి అంటారు. విరగ కాసిందంటే మీకు దాని మీద ఏదో బీడ్స్ అల్లినట్టు, స్టెమ్ మీద బీడ్స్ అల్లినట్టుగా మీకు అలంకరణ చేసినట్టుగా మీకు కనిపిస్తుంది. చాలా డెలికేట్. ఒక పక్షి మీకు ఆ ఫ్రూట్ మీద వాళ్తే మీకు డిటాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డెలికేట్ స్టెమ్, డెలికేట్ అటాచ్మెంట్ విత్ ద స్టెమ్. సో మీకు ఒక పక్షి కొద్దిగా తిని మిగతావి కింద పడిపోతూ ఉంటాయి. అంటే దాని యొక్క అటాచ్మెంట్ చాలా డెలికేట్గా ఉండి విత్తన వ్యాప్తి చాలా ఫాస్ట్గా జరుగుతుంది పక్షుల ద్వారా. హమ్మింగ్ బర్డ్స్, స్పారోస్, కీక్వాక్ పిట్ట, నెక్స్ట్ గోరింక, ఇటువంటి గువ్వ, ఇటువంటి పక్షులు మీకు ఈ స్వీట్ ఉసిరిని మంచి అమితంగా ఇష్టపడే పక్షులు. ఆర్నితో ఫ్యామిలీ ద్వారా మీకు విత్తన వ్యాప్తి సుదూర ప్రాంతాలకు జరిగే ఏకైక మొక్క ఈ ఉసిరి. సో ఈ వేసవి మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు మీకు ఉసిరి ఇది మీకు తట్టలు బుట్టల్లో నిండిపోయినట్టుగా మనకి విరగ కాస్తుంది. దీంతో మన లేటెస్ట్గా పికిల్స్ చేస్తున్నారు. లైట్గా ఆయిల్ వేసి సాల్ట్ ప్లస్ ఇది మనకి రెడ్ చిల్లీ, నెక్స్ట్ లైట్గా పసుపు వేసి మనకి డైలీ రెసిపీస్లో మనం తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ ఉసిరి తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన పళ్ళు లాగేస్తాయి. టామరిండ్, చింత, పచ్చి చింత నవ్వులితే ఏ విధంగా అయితే పళ్ళు పులిసిపోతాయో అదేవిధంగా ఎక్కువగా ఉసిరి కనుక తింటే యాసిడ్ ఎచ్చింగ్, మన ఎనామిల్ లైట్గా వార్న్ ఆఫ్ అవుతుంది. వేర్ అండ్ టేర్లో మనం తింటే ఈ ఉసిరి అందులో ఉన్న సిట్రిక్ యాసిడ్ మన ఎనామిల్ పొరనే లైట్గా మిల్లీమీటర్స్ థిక్నెస్ ఎనామిల్ మనకి వార్న్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్, అంటే మీకు ఎనామిల్ అరిగిపోయి డెంటిన్ మనకి ఎక్స్పోజ్ అయ్యే పేషెంట్స్, హైపర్ సెన్సిటివిటీ పేషెంట్స్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది ముట్టుకోకూడదు. ఎందుకంటే ఇంకా అగ్రవేట్ చేస్తుంది. ఇట్ విల్ స్టిమ్యులేట్ మోర్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ. సో మీకు చిన్నపిల్లలు తరచూ తీసుకుంటే వాళ్ళకి గ్రోత్ బాగుంటుంది. నెక్స్ట్ కాంతివంతమైన చర్మం, మంచి నిగారింపు చర్మం వస్తుంది. నెక్స్ట్ హెయిర్ బాగా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎల్లోపీషియా ఏరియాటా, ఎల్లోపీషియా టోటాలిస్ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆమ్లా ఫ్రూట్స్, స్వీట్ ఆమ్లా ఫ్రూట్ లేదా మీకు పెద్ద ఉసిరి తీసుకున్నా మనకి ఈ చర్మ వ్యాధులు మట్టుమాయే అవకాశాలు ఉంటాయి. అంటే స్కేబీస్, నెక్స్ట్ చుండ్రు, డాండ్రఫ్, నెక్స్ట్ ఇది జుట్టు రాలిపోవటం, ఈ సమస్యలు మీకు మట్టుమాయే అద్భుతమైన ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన ధన్వంతరి కింద మనం ఈ ప్లాంట్ని కన్సిడరేషన్ చేయొచ్చు. మీకు ఇది పెరీనియల్ ప్లాంట్, శత సహస్ర వసంతాల జీవపెన్నిది.
మనం రెగ్యులర్గా ఒక ఎవ్రీ మంత్ మనం ఎరువు వేసుకుంటా అంటే ఆ సేంద్రియ ఎరువు వేసుకుంటే మీకు అద్భుతంగా మీకు సంవత్సరానికి రెండు సార్లు కూడా మీకు కాసే అవకాశాలు లేకపోలేదు. సో మనం మన రెసిపీస్లో మనం డైలీ తీసుకునే ఆహార పదార్థాల్లో దీన్ని విటమిన్ సిని మనం చేర్చుకుంటే ఎంతో అద్భుతమైన మన ఆరోగ్యం, మన నిత్య కళ్యాణం పచ్చతోరణం కింద మీకు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మీకు ఎంతో మీకు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాక్చువల్గా కోవిడ్లో మీకు నిమ్మకాయ యొక్క ధర విపరీతంగా మీకు 10 రూపాయలు నిమ్మకాయ 20 రూపాయలు 100 రూపాయలు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి కొన్ని స్కేర్సిటీ ఉన్న ఏరియాస్లో. అదేవిధంగా నిమ్మ యొక్క ఎంత సుగుణాలు ఉన్నాయో విటమిన్ సి అంతే సుగుణాలు మీకు ఈ తీపి ఉసిరి నెక్స్ట్ ఆమ్లా ఫ్రూట్లో ఉన్నాయి. సో దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి గృహిణి ఒక ఆమ్లా మొక్క మన గృహ ప్రాంగణంలో వేసుకుంటే అద్భుతంగా మీకు కాయలు కాసి మనకి అనంతమైన ఆరోగ్యాన్ని మనకి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఉసిరిని మనం సిరిని కురిపించే ఉసిరిని మన గృహ ప్రాంగణంలో మీరు ఏర్పాటు చేసుకుంటే మనకి ఎటువంటి రుగ్మతలు మన బాడీలోకి చేరకుండా మనకి మంచి ఆయుష్ వృద్ధి చెందుతుంది. నెక్స్ట్ చర్మం యొక్క వర్ణం మంచి తేజస్సుగా ఉండి మంచి చేప యొక్క వర్ణం ఎంత మీకు సిల్వర్ షైనీ స్టేజ్లో ఉంటుందో అదేవిధంగా మన యొక్క చర్మం మంచి కాంతివంతంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. చర్మ సమస్యలు మీకు మట్టుమాయం చేసే అద్భుతమైన ఈ తీపి ఉసిరి మన రెసిపీస్లో మనం రెగ్యులర్గా తీసుకుంటే మంచి ఇది వస్తుంది. అల్జీమర్స్ రావు, జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అయ్యే అద్భుతమైన అమృతవర్షిణి. నెక్స్ట్ సో ఎన్నో ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో దీన్ని కూడా మీకు వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కింద ఉపయోగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.